ఈ ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యమును, నీతిని వెదకు. ప్రైజ్ ద లార్డ్. ఈ ఉదయకాలమున గాడ్ ఫస్ట్ అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ందరినీ మరొకసారి హృదయపూర్వకంగా ఆహ్వానిస్తూ, ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో మీ అందరికీ నాకు ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తున్నాను. దేవుని బిడ్డలారా, మీరందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? దేవుని కృపలో మీరంతా బాగున్నారని నమ్ముతున్నాను. దేవుడు ప్రతిరోజు వాగ్దానం ద్వారా మనల్ని దర్శిస్తూ ఉన్నారు. ఎందుకంటే మిమ్మల్ని బలపరచాలని, మీ కన్నీటిని తుడవాలని, మీ కష్టాన్ని తీసివేయాలని, మీ ఒంటరితనం నుండి మిమ్మల్ని విడిపించాలని, మీ గుండె బరువు ఏదైనప్పటికీ మిమ్మల్ని తేలిక చేయాలని వాగ్దానం ద్వారా బలపరుస్తున్నారు. ఇంతగా మిమ్మల్ని ప్రేమిస్తున్న దేవుడు ఎప్పటికీ కూడా మిమ్మల్ని విడువడు, ఎడబాయడు. దేవుని బట్టి ధైర్యం తెచ్చుకోండి. మీలో ఇంకెవరికైనా ప్రేయర్ రిక్వెస్ట్ ఉంటే తప్పక కామెంట్స్ ద్వారా నాకు తెలియచేయండి. మానక మీ అందరి కొరకు మేము ప్రార్థిస్తున్నాం. మన ఆత్మీయ కుటుంబములు అందరూ కూడా మీ కొరకు ప్రార్థిస్తున్నారు. కృంగిపోవద్దు, పట్టుదల కలిగి ప్రార్థించండి. ఈ వాక్యం చివరిలో మనందరం కలిసి సమస్యల్లో, శోధనలో ఉన్న మన సహోదరి సహోదరులందరి కొరకు ప్రార్థన చేద్దాం. ప్రార్థన పరిస్థితులన్నిటిని కూడా మార్చివేస్తుంది. మీ జీవితాల్లో అద్భుత కార్యములు జరిగించబోతోంది. సమస్త మహిమ, ఘనత, ప్రభావములు దేవునికి చెల్లునుగాక. ఈరోజు ప్రభు మనకు అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానం లూకా సువార్త 21వ అధ్యాయము 28వ వచనము. మీరు ధైర్యము తెచ్చుకొని మీ తలలెత్తుకొనుడి, మీ విడుదల సమీపించుచున్నదనెను. ఆమేన్. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, విడుదల వాగ్దానాన్ని దేవుడు ఈరోజు మీకు అనుగ్రహిస్తున్నారు. విడుదల సమీపంగా ఉంది. భయపడకండి. దేవుడు మిమ్మల్ని విడిపించబోతున్నాడంటే, మీరు ఒకవేళ ఏ కట్లతో ఉన్నారో, ఏ బంధకాల్లో ఉన్నారో, ఏ చెరలాంటి పరిస్థితుల్లో మీరు బంధించబడి ఉన్నారో, ఇంతవరకు మీరు వాటిని గురించి తలదించుకొని ఉన్నారేమో. మీ జీవితంలో జరిగిన ఆ ఇన్సిడెంట్ గురించి మీరు ఇంతవరకు ధైర్యాన్ని కోల్పోయి అవమాన భారంతో తలదించుకొని బ్రతుకుతూ ఉన్నారేమో. ఇక నుండి మీరు ధైర్యం తెచ్చుకోండి. మీ తలలు ఎత్తుకుని నడవండి. ఎందుకు అంటే, ప్రతి చెర నుండి, ప్రతి బంధకము నుండి దేవుడు మీకు విడుదలనివ్వబోతున్నారు. దేవుని ఆత్మశక్తి మీ జీవితాలకు, మీ శరీరాలకు విడుదలనిస్తుంది. ఎంతమంది పరిశుద్ధాత్మ స్వాధీనంలో ఉంటారో వారికి తప్పక విడుదలుంది. పరిశుద్ధాత్మ దేవుడు వారికి విడుదలను అనుగ్రహించబోతున్నారు. చూడండి, యెషయా గ్రంథము 61వ అధ్యాయము 1 నుండి మనం చదివితే, ప్రభువు యెహోవా ఆత్మ నా మీదికి వచ్చి ఉన్నది, దీనులకు సువర్తమానం ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించెను, నలిగిన హృదయము గలవారిని దృఢపరచుటకును, చెరలోనున్న వారికి విడుదలను, బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించుటకును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికిచ్చుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు. యేసుప్రభువుని గూర్చి వ్రాయబడిన లేఖనమిది. ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చారు అంటే, నలిగిన హృదయం గల వారిని దృఢపరచడానికి, చెరలోనున్న వారిని విడిపించడానికి, బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించడానికి, దుఃఖాక్రాంతులందరినీ ఓదార్చడానికి, బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రాన్ని ఇవ్వడానికి, బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించడానికి, దుఃఖాక్రాంతులందరినీ ఓదార్చడానికి ప్రభు ఈ లోకానికి వచ్చారు. నశించిన నీ జీవితాన్ని వెతికి రక్షించడానికి ఆయన ఈ లోకానికి వచ్చారు. నీవే విషయం గురించి అయితే నశించిపోయింది అనుకుంటున్నావో, ఎక్కడైతే పడిపోయిన స్థితిలో ఉన్నావో, ఏ పాపము నిన్ను బంధించి ఉంచిందో, ఏ పాపము చేత నీవు సిగ్గుతో తలదించుకోవాల్సిన పరిస్థితులు వచ్చాయో, సాక్ష్యాన్ని పోగొట్టుకున్నావో, దేవునిని ఆశ్రయిస్తే నిన్ను విడిపించడానికి, నీవు తల ఎత్తుకొని తిరిగిలా చేయడానికి యేసు ప్రభువు లోకానికి వచ్చారు. చూడండి, సమరయ స్త్రీ భయంకరమైన పాపాత్మురాలుగా పిలువబడుతూ ఆ ఊరి వారందరి చేత అసహించబడుతూ ఉంది. అందువల్ల ఎవ్వరూ లేని సమయంలో మిట్ట మధ్యాహ్నము మంచినీళ్ళ కొరకు బావి దగ్గరకు వస్తుంది.
అందరూ ఉన్నప్పుడైతే ఆమెను రానివ్వరు. ఎందుకంటే ఆమె చెడు స్త్రీ కాబట్టి వారెవ్వరూ కూడా ఆమెను చేరదీరు, ఆమెను దగ్గరకు రానివ్వరు. అందువల్ల ఎవరికి కనబడకుండా మంచినీళ్ళ కోసం వచ్చింది. అయితే బంధింపబడిన వారిని విడిపించడానికి లోకానికి వచ్చిన యేసుప్రభువారు మాత్రం ఆమె మధ్యాహ్నం వేళ ఆ బావి దగ్గరకు వస్తుందని తెలిసి ఆమె కొరకు ఆ బావి దగ్గర కూర్చొని ఎదురు చూస్తున్నారు. ఆమె వచ్చింది, ఆమెతో మాట్లాడి నీవు పలానా పాపంలో ఉన్నావు అని తన జీవితం అంతా తన ఎదుట పెట్టినప్పుడు ఆ స్త్రీ ఆశ్చర్యపోతుంది. నా జీవితాన్ని గురించి నీకెవరు చెప్పారయ్యా? అవును, మీరు చెప్పిందంతా నిజమే, నా బ్రతుకు ఆ విధంగానే ఉందని ఒప్పుకుంటుంది. ఆ స్త్రీతో మాట్లాడుతూ ఉండగా ఆ స్త్రీ జీవితంలో అద్భుతకరమైన మార్పు కలుగుతుంది. హృదయం అంతా కూడా తేలికైపోతుంది. నేను పాపినని గ్రహిస్తుంది. పాపినని గ్రహించగానే కన్నీరు కారుస్తుంది. తన పాపమును ఒప్పుకోగానే హృదయం అంతా తేలికైపోతుంది. ఆ బావి దగ్గరే పాపాన్ని విడిచిపెడుతుంది. నేను ఇక నుండి దేవుని కొరకు జీవిస్తాను అని ఊరిలోనికి పరిగెత్తుకుంటూ వెళ్తుంది. యేసుప్రభువారిని గురించి చెప్తుంది. నా జీవితాన్ని గురించి నాకు తెలియజేసిన వ్యక్తి ఉన్నారు అక్కడ, రండి అని అందరినీ తీసుకొస్తుంది. ఆ ఊరి వారికి సువార్తను ప్రకటిస్తుంది. యేసుప్రభువారు ఆమెతో మాట్లాడక ముందు వరకు ఊరి ప్రజల కొరకు భయపడింది, సిగ్గుపడింది, అవమానంతో తలదించుకుని తిరిగింది, తల ఎత్తుకోలేని పరిస్థితిలో ఉంది. అయితే అవమాన భారంతో, పాప భారంతో, సాక్ష్యము లేని స్థితిలో ఉన్నప్పుడు యేసుప్రభువారు ఆమె జీవితాన్ని మార్చివేశారు. ఒక మాట ద్వారా తల ఎత్తుకొని తిరిగిలా చేశారు. ఎప్పుడైతే పాపం విడిచిపెట్టిందో ధైర్యం కలిగింది. తల ఎత్తుకొని ప్రభువును ప్రకటిస్తూ ఉంది. ఈరోజు ఈ మాటలు వింటున్న నీవు ఏ పాపముతో, ఏ వ్యసనమును బట్టి తలదించుకునున్నావు? ఈ వ్యాధిని గురించి తలదించుకుంటున్నారు. ఈ వ్యాధిని గురించి ఎవరికైనా తెలిస్తే నన్ను అవమానపరుస్తారేమో, నన్ను నీచపరుస్తారేమో అని ఎవ్వరికీ చెప్పుకోలేక నీ బాధను గురించి నీలో నీవే మదనపడుతూ, నీలో నీవే కృంగిపోతూ తలదించుకొని బ్రతుకుతూ ఉన్నావేమో. ఏ నలుగురి మధ్యలో అయితే నీవు అవమానాన్ని ఎదుర్కొంటున్నావో, ఎక్కడ నీవు తలదించుకున్నావో అక్కడే దేవుడు నిన్ను తల ఎత్తుకొనిలా చేసి నిన్ను నిలవబెట్టబోతున్నాడు. ఈరోజు నీవు ఈ అవమాన భారంతో ఉన్న భయపడొద్దు. ఇప్పటి వరకు దేనిని గురించి మీరు తలదించుకుంటూ ఉన్నా ఇక భయపడొద్దు. మీ కుటుంబాన్ని గురించి తలదించుకుంటున్నారా? మీ బిడ్డల గురించి తలదించుకుంటున్నారా? మీ ఆర్థిక భారాల గురించి తలదించుకుంటున్నారా? వ్యసనకరమైన జీవితాలను బట్టి, శాపగ్రస్తమైన బ్రతుకులను బట్టి తలదించుకుంటూ ఉన్నారా? భయపడకండి, మిమ్మల్ని తల ఎత్తుకుని తిరిగిలా చేస్తానని దేవుడు వాగ్దానం ఇచ్చారు. వాగ్దానాన్ని నమ్మిన వారందరి జీవితాల్లో కూడా దేవుడు జరిగించబోతున్నారు. నమ్మిన వారందరూ ఒక్క నిమిషం మోకరిస్తారా? ప్రేమగల తండ్రి, నీకు వందనాలు. నీ ఉచిత కృపను బట్టి మరి యొక్క దినమును చూడడానికి మాకు సహాయం చేశారు. ఈ ఉదయాన్న నిన్ను స్తుతించి గొప్ప భాగ్యం ఇచ్చారు. నీకు వందనాలు. మీరు ధైర్యము తెచ్చుకొని మీ తలలెత్తుకొనుడి, మీ విడుదల సమీపించిందని. ఎంతమంది వాగ్దానాన్ని నమ్మరో అందరి జీవితాల్లో అద్భుతకరమైన విడుదల దయచేయండి. వారు ఏ బంధకాలు, ఏ కట్లతో ఉన్నారో విడిపించండి అయ్యా. ప్రతి బంధకం నుండి విడుదల ప్రకటిస్తున్నాను. ప్రతి చెర నుండి విడుదల కలిగించండి అయ్యా. ఈ మాటలు వింటున్న వారు ఎన్ని సంవత్సరాల నుండి చెరలో ఉన్నారో, ఎన్ని సంవత్సరాల నుండి బంధకాలతో ఉన్నారో, ఎన్ని సంవత్సరాలుగా వ్యాధిగ్రస్తులుగా ఉన్నారో ప్రతి ఒక్కరిని లేవనెత్తండి పరిశుద్ధాత్ముడా. పాపము నుండి, శాపము నుండి విడిపించండి. ఆర్థిక బంధకాల నుండి విడిపించండి. అనారోగ్య బంధకాల నుండి విడిపించండి. మానసికమైన బంధకాల నుండి విడిపించండి. శారీరకమైన బంధకాల నుండి విడిపించండి అయ్యా. ఉద్యోగ లేమితో బాధపడుతున్న వారందరికీ కూడా విడుదల దయచేయండి. గర్భఫల లేమితో బాధపడుతున్న బిడ్డలకు అద్భుతకరమైన విడుదల దయచేయండి. వివాహం కాని బిడ్డలందరికీ గొప్ప విడుదల దయచేయండి. జైలు బంధకాలను విడిపించండి. కోర్టు బంధకాలను విడిపించండి. ఉద్యోగ సమస్యలను విడిపించండి. వ్యాపారాల సమస్యలను విడిపించండి. చేతి వృత్తులను దీవించండి అయ్యా. ల్యాండ్ విషయాలను ప్రతి సమస్యలను విడిపించండి అయ్యా. ఇంటి సంబంధమైన విషయాలన్నిటిని కూడా విడిపించండి. కుటుంబ కలతల నుండి విడిపించండి తండ్రి. విడిపోయిన భార్యాభర్తలను తిరిగి కలపండి అయ్యా. ఎవరు ఏ సమస్యతో పడిపోయి లేవనినట్లుగా ఉన్నారో ప్రతి ఒక్కరిని విడిపించండి అయ్యా. ప్రతి ఒక్కరిని లేవనెత్తండి. అన్నిటికన్నా ప్రాముఖ్యంగా ఆత్మీయ విషయాల్లో మీరు లేవనెత్తిన తండ్రి. ఆత్మలో వర్ధిల్చిన ప్రకారంగా అన్ని విషయాల్లో వర్ధిల్లుతారని సెలవిచ్చారు. ఈరోజు ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలందరికీ తోడేయండి తండ్రి. నీ జ్ఞానముతో నింపండి, జ్ఞాపక శక్తితో నింపండి. ఎగ్జామ్స్ రాసిన బిడ్డలకు చక్కటి రిజల్ట్స్ దయచేయండి.
ఎవరైనా ఇంటర్వ్యూస్కి వెళ్తూ ఉంటే మీరు తోడుగా ఉండి నడిపించండి. గర్భంతోని బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకుని తండ్రి 9 నెలలు మీరు తోడుగా ఉండి చక్కటి సేఫ్ డెలివరీస్ దయచేసి ఆరోగ్యకరమైన బిడ్డలు దయచేయండి. ఈరోజు ప్రత్యేకంగా పుట్టినరోజులు, పెండ్లి రోజు జరుపుకున్న వారందరినీ కూడా చేతులు పెడుతున్నాను. నూతనమైన ఆశీర్వాదాలతో నింపండి. ఈ దినం ప్రారంభిస్తుండే ఈ రోజంతా మా ఆత్మీయ కుటుంబానికి తోడండి. వారు వెళ్ళే ప్రతి స్థలములు మీరు తోడుకోండి. వారు చేసే ప్రతి ప్రయత్నములు మీరు దీవించి ముందుకు నడిపిస్తారని యేసయ్య పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్. అవమానంతో ఉన్న ప్రియ దేవుని బిడ్డలారా, దేనిని గురించి తలదించుకుంటున్నారో ప్రతి విషయం నుండి కూడా దేవుడు మిమ్మల్ని విడిపించబోతున్నాడు. మీ విడుదల సమీపంగా ఉంది కాబట్టి ధైర్యం తెచ్చుకొని మీ తలలు ఎత్తుకొని నిలవబడండి. వాగ్దాన్ని నమ్మిన వారందరూ ఆమెనని కామెంట్ చేయండి. లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. దేవుని పరిచర్యలో పాలు పొందుతున్న మిమ్ముళ్ళు, మీ కుటుంబాలను దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. దేవుని చిత్తమైతే తిరిగి రేపు కలుద్దాం. అంతవరకు ప్రభు మీకు, మీ కుటుంబాలకు తోడేండు నడిపించునుగాక. గాడ్ బ్లెస్ యూ.